Hello students, welcome to the ABN and PRR College of Science Kovur online classes. I am Thompson, lecturer in commerce. Subject is marketing of financial services. Group is 3rd BCom General. Semester is 6th semester. Subject పేరు తెలుగులో విత్త సేవల మార్కెటింగ్. Today's our topic is సర్వీస్ ఎన్కౌంటర్. దీని తెలుగులో సేవ అనుసంధానము అని అంటారు. సేవ అనుసంధానము, సర్వీస్ ఎన్కౌంటర్. సర్వీస్ ఎన్కౌంటర్ అనే దాని మీనింగ్ ఏంటంటే, ఎవరైనా ఒక కస్టమర్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఆ సర్వీస్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో మాట్లాడి తాను ఒక పర్టికులర్ సర్వీస్ని పొందాలనుకుంటున్నానని తెలియచేసినప్పుడు అతనికి ఆర్గనైజేషన్లో ఉండే ఎంప్లాయీస్ ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి సర్వీస్ని పొందడానికి గాను కస్టమర్ ముందుగా ఆ ఆర్గనైజేషన్ని విజిట్ చేస్తాడు. ఆర్గనైజేషన్ని విజిట్ చేసి ఆ లోపల ఉండేటువంటి ఎంప్లాయీస్తో మాట్లాడి తనకు అవసరమైన సర్వీస్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సర్వీస్ని పొందడానికి గాను కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి లోపల ఎంప్లాయీస్తో మాట్లాడుతూ తనకు అవసరమైన ఆ సర్వీస్ని పొందే ఈ ప్రక్రియనే సర్వీస్ ఎన్కౌంటర్ అని పిలుస్తారు. దీన్నే తెలుగులో సేవా అనుసంధానము అని అంటారు. సేవా అనుసంధానము. సేవా అనుసంధానము అంటే తెలుగులో ఒక వ్యక్తి ఏదైనా సేవా సంస్థ నుంచి ఏదైనా ఒక సేవను పొందాలనుకున్నప్పుడు అతడు మొదటగా ఆ సేవా సంస్థను సందర్శించి ఆ సేవా సంస్థ లోపల పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి తనకు అవసరమైన సేవను గూర్చి తెలియచేసి ఆ తరువాత ఆ సేవను పొందడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా ఒక వినియోగదారుడు, ఒక వ్యక్తి ఒక సేవా సంస్థను సందర్శించి ఆ సేవా సంస్థలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి తనకు అవసరమైన సేవను పొందే ఈ ప్రక్రియనే సేవా అనుసంధానము అని అంటారు. సేవా అనుసంధానము, సర్వీస్ ఎన్కౌంటర్. ఈ సర్వీస్ ఎన్కౌంటర్లో జరిగే విషయం ఏంటంటే, కస్టమర్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి లోపల పనిచేసే ఎంప్లాయీస్ని అప్రోచ్ అయ్యి తనకు అవసరమైన సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళకి తెలియచేసి తాను కోరుకున్న సర్వీస్ని వాళ్ళ దగ్గర నుండి పొందడం జరుగుతుంది. ఇదే సర్వీస్ ఎన్కౌంటర్. అంటే ఈ సర్వీస్ ఎన్కౌంటర్లో ప్రధానంగా జరిగే విషయం ఏంటంటే, కస్టమర్ ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్తో లేదా ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇంటరాక్షన్నే సర్వీస్ ఎన్కౌంటర్ అని పిలుస్తారు. సర్వీస్ ఎన్కౌంటర్. రైట్. వెన్ ద కస్టమర్ ఇంటరాక్ట్స్ విత్ ద సర్వీస్ ఫార్మ్ ఇట్ ఈస్ కాల్డ్ మూమెంట్స్ ఆఫ్ ట్రూత్. Every service encounter is an opportunity to build satisfaction. సో ఈ విధంగా ఎవరైనా ఒక కస్టమర్ సర్వీస్ ఫామ్ని లేదా సర్వీస్ ఆర్గనైజేషన్ని అప్రోచ్ అయ్యి ఆ లోపల పనిచేసే ఎంప్లాయీస్ని కానీ వారితో ఇంటరాక్ట్ అయితే దాన్నే సర్వీస్ ఎన్కౌంటర్ అని అంటారు. సో ఈ విధంగా ఒక కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి ఆ లోపల పనిచేసే ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వడాన్నే సర్వీస్ ఎన్కౌంటర్ అంటారు. ఎవ్రీ సర్వీస్ ఎన్కౌంటర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బిల్డ్ సాటిస్ఫాక్షన్. అంటే ప్రతిసారి జరిగే ఈ ఇంటరాక్షన్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ని బిల్డప్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి లోపల పనిచేసే స్టాఫ్ని అప్రోచ్ అవుతుంటాడో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాడో, అలా ఇంటరాక్ట్ అయ్యే ఎవ్రీ సిచ్యువేషన్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది బిల్డప్ అవుతుంది. అంటే ఒక కస్టమర్కి ఫ్రీక్వెంట్గా ఒక ఆర్గనైజేషన్ విజిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తాను తరచుగా ఆ ఆర్గనైజేషన్ని విజిట్ చేస్తూ ఆర్గనైజేషన్లో తనకు అవసరమైన సర్వీస్ని తాను పొందుతూ ఉన్నప్పుడు అతను కామన్గానే సాటిస్ఫాక్షన్కి గురవ్వడం జరుగుతుంది. ఈ సాటిస్ఫాక్షన్ అనేది బోత్ ఆర్గనైజేషన్ అండ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫాక్షన్ అనేది బిల్డప్ అవ్వడం జరుగుతుంది. ఒక కస్టమర్ ఫ్రీక్వెంట్గా ఆర్గనైజేషన్ విజిట్ చేయడం అనేది ఆ సర్వీస్ ఆర్గనైజేషన్కి
మంచి విషయంగా పరిగణించాల్సిన అంశమే. అదేవిధంగా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కస్టమర్ కూడా ఫ్రీక్వెంట్గా సర్వీస్ ఆర్గనైజేషన్ విజిట్ చేస్తూ తాను కోరుకున్న సర్వీస్ని అనుకున్న స్థాయిలో పొంది తాను సాటిస్ఫాక్షన్ పొందడం కూడా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సాటిస్ఫాక్షన్ని బిల్డప్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. సో ఈ విధంగా ఎవ్రీ సర్వీస్ ఎన్కౌంటర్ ఈజ్ యాన్ ఆపర్చునిటీ టు బిల్డ్ సాటిస్ఫాక్షన్. అంటే ప్రతిసారి ఆర్గనైజేషన్లో ఉండే ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు బిల్డ్ సాటిస్ఫాక్షన్. ఒక సాటిస్ఫాక్షన్ని బిల్డప్ చేయడానికి ఎవ్రీ ఎన్కౌంటర్ లేదా ఎవ్రీ ఇంటరాక్షన్ విత్ ద ఎంప్లాయీస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. ఈ విధంగా ప్రతిసారి ఆర్గనైజేషన్ని విజిట్ చేయడం, ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ని బిల్డప్ చేయడానికి అది ఒక ఆపర్చునిటీగా కన్సిడర్ చేయబడుతుంది. సర్వీస్ ఎన్కౌంటర్ అంటే సేవా అనుసంధానానికి ఇక్కడ అర్థం మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక సేవా సంస్థను సందర్శించి ఆ సేవా సంస్థలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి తనకు అవసరమైన సేవను పొందినప్పుడు ఈ ప్రక్రియనే సేవా అనుసంధానం అంటారు. అంటే సేవా అనుసంధానం అంటే ఒక వ్యక్తి తాను కోరుకున్న సేవను ఆ సేవా సంస్థలో పనిచేసే సిబ్బందితో మాట్లాడడం ద్వారా, వారితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా అతను కోరుకున్న సేవని ఆ సేవా సంస్థ నుంచి పొందడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి లేదా వినియోగదారుడు సేవా సంస్థను సందర్శించి ఆ సేవా సంస్థలో పనిచేసే సిబ్బందితో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా, వారితో అనుసంధాన చర్య జరపడం ద్వారా అతను కోరుకున్న సేవని సేవా సంస్థ నుంచి పొంది అతను సంతృప్తిని పొందడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి లేదా వినియోగదారుడు సేవా సంస్థను సందర్శించే ప్రతి సందర్భం కూడా అతనికి సంతృప్తిని అందించే ఒక అవకాశంగానే భావించబడుతుంది. ఇక్కడ సంతృప్తి అనేది ఇద్దరికి కూడా పరిగణించబడుతుంది. ఇద్దరికంటే సేవా సంస్థకు సంతృప్తిని మిగుల్చుతుంది, అదే సమయంలో వినియోగదారుని కూడా సంతృప్తి అనేది మిగులుతుంది. అది ఏ విధంగా అంటే, ఒక వినియోగదారుడు తరచుగా సేవా సంస్థను సందర్శించి ఆ సేవా సంస్థ నుంచి సేవలను పొందుతున్నప్పుడు అది సేవా సంస్థకు ఎంతో లాభాన్ని చేకూర్చే అంశమే. అదేవిధంగా ఒక వినియోగదారుడు ఒకే రకమైన సేవా సంస్థ నుంచి తరచుగా సేవను పొందుతూ ఆ సంస్థ అందించే సేవల ద్వారా అతను సంతృప్తి పొందుతున్నాడు అంటే అది వినియోగదారుని దృష్టిలో కూడా అతనికి బాగా లాభించే అంశమే. ఈ విధంగా ఇద్దరి దృష్టిలో చూసినప్పుడు అది సంతృప్తిని అందించే ఒక ముఖ్యమైన అవకాశంగా పరిగణించబడుతుంది. అందుకే దాన్ని ఏమంటున్నామంటే, ఎవ్రీ సర్వీస్ ఎన్కౌంటర్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు బిల్డ్ సాటిస్ఫాక్షన్. అంటే సేవా సంస్థను సందర్శించి సేవా సంస్థలో పనిచేసే సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి సందర్భంలో కూడా అది ఒక సంతృప్తిని మిగిల్చే అవకాశంగా పరిగణించబడుతుంది. రైట్. ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ ఎన్కౌంటర్ అంటే సేవా అనుసంధాన చర్య యొక్క ప్రాముఖ్యత. సర్వీస్ ఎన్కౌంటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేర్ ఇంపార్టెంట్ 4 ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే సర్వీస్ ఎన్కౌంటర్లో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి మనం ఆలోచన చేస్తే 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే సంస్థపై ఒక మంచి నమ్మకము లేదా ముద్ర మొదటిసారిగా ఏర్పడడం. అంటే ఎవరైనా ఒక కస్టమర్ ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ని విజిట్ చేసినప్పుడు అతనికి ఆ ఆర్గనైజేషన్ మీద ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటారు. అంటే ఒక సేవా సంస్థ నుంచి సేవను పొందడానికి వినియోగదారుడు ప్రప్రథమంగా మొదటిసారి ఆ సేవా సంస్థను సందర్శించినప్పుడు ఆ సేవా సంస్థపై వినియోగదారుని యొక్క హృదయంలో ఒక స్పష్టమైన ముద్ర అనేది ఏర్పడుతుంది. దాన్నే ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈచ్ ఇండివిజువల్ ఎన్కౌంటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎన్కౌంటర్ అనేది చాలా ఇంపార్టెంటే. అంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్కి అనేక మంది ఇండివిజువల్ పర్సన్స్ విజిట్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా ఎంతమంది ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్ విజిట్ చేసినప్పటికీ కూడా ఈచ్ ఇండివిజువల్ ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆర్గనైజేషన్కి ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ చాలా ఇంపార్టెంటే, ఆర్గనైజేషన్కి ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా ఇంపార్టెంటే. ఈ విధంగా ఎంతమంది కస్టమర్స్ వచ్చి ఆర్గనైజేషన్ విజిట్ చేసి ఆర్గనైజేషన్లో ఉండే యాక్టివిటీస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పటికీ కూడా ప్రతి ఇండివిజువల్ పర్సన్ యొక్క ఇంటరాక్షన్ అనేది ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ థింగ్గానే కన్సిడర్ చేయబడుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే తెలుగులో ఒక సేవా సంస్థను అనేక మంది వ్యక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఎంతమంది వ్యక్తులు సేవా సంస్థను సందర్శించినప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి సేవా సంస్థలో ఉండే వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఆ సేవా సంస్థ దృష్టిలో ఒక ప్రాముఖ్యమైన అంశంగానే పరిగణించబడుతుంది. థర్డ్ పాయింట్, ఇంటరాక్షన్స్ మే బీ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫార్మ్స్. అంటే ఆర్గనైజేషన్ని విజిట్ చేసే కస్టమర్సు ఆర్గనైజేషన్ విజిట్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్లో ఉండే యాక్టివిటీస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు కస్టమర్స్ యొక్క హృదయంలో కొన్నిసార్లు పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళకి రావచ్చు, పాజిటివ్ ఒపీనియన్ అనేది వాళ్ళకి క్రియేట్ కావచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ కావచ్చు. సో ఈ విధంగా ఆర్గనైజేషన్ని విజిట్ చేసే కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళు ఆర్గనైజేషన్తో ఇంటరాక్ట్ అవుతున్న ప్రతిసారి కూడా కొన్నిసార్లు పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ కావచ్చు, మరికొన్నిసార్లు నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ కావచ్చు. అందుకే ఇంటరాక్షన్స్ మే బీ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫార్మ్స్. ఇంటరాక్షన్స్ అనేవి కొన్నిసార్లు పాజిటివ్ ఫామ్స్లోనూ ఉంటాయి, మరికొన్నిసార్లు నెగిటివ్ ఫామ్స్లో కూడా ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే తెలుగులో వ్యక్తులు సేవా సంస్థను సందర్శించి సేవా సంస్థలో ఉండే కార్యకలాపాలతో వారు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు వ్యక్తులకు పాజిటివ్ ఒపీనియన్స్ ఉండవచ్చు, మరికొన్నిసార్లు వ్యక్తులకు నెగిటివ్ ఒపీనియన్స్ ఉండవచ్చు. ఈ విధంగా ఒక సేవా సంస్థను సందర్శించే ప్రతిసారి కూడా వినియోగదారునికి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. అదేవిధంగా సేవా సంస్థను సందర్శించే ప్రతిసారి కూడా వినియోగదారుడు నెగిటివ్ ఒపీనియన్తోనే ఉంటాడని కూడా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సేవా సంస్థను సందర్శించే వినియోగదారులకు కొన్ని సందర్భాలలో సేవా సంస్థ యొక్క కార్యకలాపాలతో వారు ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ఇంటరాక్షన్స్ అనేవి కొన్నిసార్లు పాజిటివ్ ఫామ్స్లో ఉంటాయి, మరికొన్నిసార్లు నెగిటివ్ ఫామ్స్లో ఉంటాయి. Fourth point, not all encounter are important, but focusing on some key areas where it is important to concentrate. ఒక ఆర్గనైజేషన్లో అనేక మంది కస్టమర్స్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ విధంగా చాలామంది కస్టమర్స్ ఆర్గనైజేషన్ని విజిట్ చేసి ఆర్గనైజేషన్లో అందించే సర్వీసెస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అన్ని ఇంటరాక్షన్స్ లేదా ఎన్కౌంటర్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంతకుముందే మనం నేర్చుకున్నాం, కొన్నిసార్లు కస్టమర్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ విషయంలో పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటారు, మరికొన్నిసార్లు నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటారు. అంటే ఎన్కౌంటర్స్ అనేవి లేదా ఇంటరాక్షన్స్ అనేవి కొన్నిసార్లు పాజిటివ్ ఫామ్స్లోను కొన్నిసార్లు నెగిటివ్ ఫామ్స్లోను ఉంటాయి. కాబట్టే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎన్కౌంటర్స్ అనేవి అన్నీ ఇంపార్టెంట్ కాదు. నాట్ ఆల్ ఎన్కౌంటర్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే అన్ని ఇంటరాక్షన్స్ లేదా అన్ని ఎన్కౌంటర్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. కానీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఏ ఇంటరాక్షన్స్ అయితే ఏ ఎన్కౌంటర్స్ అయితే ఆర్గనైజేషన్ మీద పాజిటివ్ ఒపీనియన్ తీసుకొస్తున్నాయో అటువంటి ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని డెవలప్ చేయడానికి ఆర్గనైజేషన్స్ అనేవి కృషి చేయడం జరుగుతుంది. అందుకే ఎన్కౌంటర్స్ చాలా జరుగుతుంటాయి. ఎన్కౌంటర్స్ చాలా జరగడం అంటే ఒక ఆర్గనైజేషన్లో అనేక మంది కస్టమర్స్ వచ్చి ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు. అన్ని ఇంటరాక్షన్స్ కూడా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. కానీ కొన్ని ఇంటరాక్షన్స్ వల్ల ఆర్గనైజేషన్కి చాలా మంచి యూజ్ ఉంటుంది. కొన్ని ఇంటరాక్షన్స్ అనేవి ఆర్గనైజేషన్కి చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ని తీసుకొస్తాయి కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఏ కస్టమర్స్ అయితే ఆర్గనైజేషన్ సర్వీసెస్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారో అటువంటి కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి కస్టమర్స్ మీద ఫోకస్ కాన్సన్ట్రేట్ చేసి ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ని మరింతగా డెవలప్ చేయడానికి వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్వీస్ ఎన్కౌంటర్లో ఉండేటువంటి 4 ఇంపార్టెంట్ థింగ్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్ని విజిట్ చేయడం. ఆ విధంగా ఫస్ట్ ఒక కస్టమర్ ఆర్గనైజేషన్ విజిట్ చేయగానే ఆర్గనైజేషన్ మీద అతనికి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ ఎన్కౌంటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక ఆర్గనైజేషన్కి ఎంతమంది ఇండివిజువల్ పర్సన్స్ విజిట్ చేసినా వాళ్ళందరి ఇంటరాక్షన్స్ కూడా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. థర్డ్ పాయింట్ ఏంటంటే రకరకాల ఇండివిజువల్ పర్సన్స్ వచ్చి ఆర్గనైజేషన్ని విజిట్ చేసి ఆర్గనైజేషన్లో అందించే సర్వీసెస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు ఆ ఇంటరాక్షన్స్ అనేవి కస్టమర్ ఇంటరాక్షన్స్ అనేవి కస్టమర్స్కి కొన్నిసార్లు పాజిటివ్ ఒపీనియన్ తీసుకొస్తాయి, మరికొన్నిసార్లు కస్టమర్లకు నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అంటే కస్టమర్లు సర్వీస్ ఆర్గనైజేషన్ విజిట్ చేసిన ప్రతిసారి కూడా పాజిటివ్ ఒపీనియన్తోనే ఉంటారు అని చెప్పడానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ విజిట్ చేసిన ప్రతిసారి కూడా కస్టమర్ నెగిటివ్ ఒపీనియన్తోనే ఉంటాడని చెప్పడానికి వీల్లేదు. అందుకే కస్టమర్ ఇంటరాక్షన్స్ అనేవి కొన్నిసార్లు పాజిటివ్ ఫామ్స్లోను మరికొన్నిసార్లు నెగిటివ్ ఫామ్స్లోనూ ఉంటాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఇంటరాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ని అనేక మంది కస్టమర్స్ వచ్చి ఆర్గనైజేషన్ యొక్క సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఆ ఇంటరాక్షన్స్లో కొన్ని పాజిటివ్ ఫామ్స్ ఉంటాయి, మరికొన్ని నెగిటివ్ ఫామ్స్ ఉంటాయి. అయితే ఆర్గనైజేషన్ యొక్క సర్వీసెస్ పట్ల ఏ కస్టమర్స్ అయితే పాజిటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారో వాళ్ళకి సంబంధించిన విషయాలను ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి వాళ్ళ మీద ఫోకస్ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అందించే సర్వీసెస్ని డెవలప్ చేయడానికి సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆలోచన చేస్తాయి. ఇవి ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ ఎన్కౌంటర్. అంటే సర్వీస్ ఎన్కౌంటర్కి సంబంధించిన 4 ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సర్వీస్ ఎన్కౌంటర్స్. అంటే సంస్థలు వినియోగదారులతో జరిపే ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అది ఎన్ని రకాలలో ఉంటుందని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. దాన్నే టైప్స్ ఆఫ్ సర్వీస్ ఎన్కౌంటర్స్ లేదా దీన్ని మరో విధంగా ఇంగ్లీష్లో టైప్స్ ఆఫ్ సర్వీస్ ఇంటరాక్షన్స్ విత్ ద కస్టమర్స్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిమోట్ ఎన్కౌంటర్. ఈ రిమోట్ ఎన్కౌంటర్ అంటే ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎన్కౌంటర్లో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఆ సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు కూడా ఫిజికల్గా ప్రజెంట్ అయ్యి సర్వీసెస్ని ఆఫర్ చేయడం జరగదు. దాన్ని రిమోట్ ఎన్కౌంటర్ అని అంటారు. దీనికి సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏటీఎం సర్వీసెస్. ఈ ఏటీఎం సర్వీసెస్లో ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ ఏ రూపంలో అందించబడతాయి అంటే మిషన్ రూపంలో అందించబడతాయి. అక్కడ ఒక ఎంప్లాయ్ కానీ స్టాఫ్ మెంబర్ కానీ లేకుండా ఒక మెషిన్ని ఏర్పాటు చేసి ఆ మెషిన్ ద్వారా కస్టమర్స్కి అవసరమైన సర్వీసెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. దాన్ని రిమోట్ ఎన్కౌంటర్ అంటారు. అంటే వ్యక్తుల యొక్క సహాయము లేదా వ్యక్తుల యొక్క అవసరత లేకుండా అందించే సేవలను రిమోట్ ఎన్కౌంటర్ అని అంటారు. రిమోట్ అనుసంధానము అని అంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫోన్ ఎన్కౌంటర్. దీన్ని తెలుగులో ఫోన్ అనుసంధానము అని అంటారు. ఈ సెకండ్ పాయింట్లో జరిగే విషయం ఏంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాఫ్ లేదా ఎంప్లాయీస్ ఫోన్ ద్వారా కస్టమర్స్తో మాట్లాడి వారికి అవసరమైన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫోన్ ఎన్కౌంటర్ అని అంటారు. మూడవది ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్, ముఖాముఖి అనుసంధానము. ఈ థర్డ్ టైప్లో కస్టమర్కి ఏ రకమైన సర్వీసెస్ అయితే అందించాలనుకుంటున్నారో ఆ సర్వీసెస్ని సర్వీస్ ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ లేదా ఎంప్లాయీస్ కస్టమర్తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యి వారితో మాట్లాడి వారికి అవసరమైన సేవలకు సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలుసుకుని ఆ తర్వాత కస్టమర్స్కి ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అందుకే దీన్ని ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అని అంటారు. ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్. ఈ విధంగా సర్వీస్ ఎన్కౌంటర్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి రిమోట్ ఎన్కౌంటర్, రిమోట్ అనుసంధానము. రెండోది ఫోన్ ఎన్కౌంటర్, ఫోన్ అనుసంధానము. మూడవది ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్, ముఖాముఖి అనుసంధానము. ఫస్ట్ టైప్లో వ్యక్తుల యొక్క సహాయం లేకుండా, వ్యక్తుల యొక్క అవసరం లేకుండా వినియోగదారులకు సంస్థ సేవలను అందించినట్లయితే దాన్ని రిమోట్ ఎన్కౌంటర్ అంటారు. రెండోది ఫోన్ ఎన్కౌంటర్, ఫోన్ అనుసంధానము. అంటే దీనిలో ఫోన్ సంభాషణ ద్వారా వినియోగదారుల యొక్క అవసరాలను తెలుసుకొని వారికి అవసరమైన సేవలను అందించడం జరుగుతుంది. మూడవది ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్, ముఖాముఖి అనుసంధానము. దీనిలో వినియోగదారులతో ప్రత్యక్షంగా నేరుగా మాట్లాడి, ముఖాముఖిగా వారితో మాట్లాడి వారి యొక్క అవసరాలను తెలుసుకుని వారికి అవసరమైన సేవలను అందించడం జరుగుతుంది. ఇవి ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.